40 size boat neck with the princess cut blouse cutting. Blouse length వచ్చేసి 15 inches, upper bust 40, lower bust వచ్చేసి 41 inches, waist వచ్చేసి 35 inches. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ మార్క్ చేయడానికి 1/2 inch. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 inches, సో 1 inch యాడ్ చేసుకొని 16 inches దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 inches కదా, సో డివైడెడ్ బై 6 చేస్తాం అనుకోండి, మనకి 6.5 ఇంచీలు వస్తుంది. దానికి బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. సో దానికి 7.5 ఇంచీలు వస్తుందండి. ఇక్కడ 7.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 3.5 ఇంచీలు అనేది షోల్డర్కి తీసుకొని రిమైనింగ్ నెక్ వైడ్ వదిలేస్తాము. అండ్ నెక్ డౌన్ వచ్చేసి టోటల్ షోల్డర్ ఎంత ఉందో అది తీసుకుంటామండి, 7.5 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తాము. బ్యాక్ నెక్ వచ్చేసి 4 inches దగ్గర తీసుకుంటాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4 inches. ఇది మనకి 7.5 ఇంచీలు ఉంది కదా, సో 1/2 inch యాడ్ చేసి 8.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 inches కదా, సో డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 10 inches. అందులోని 1/2 inch కలుపుకున్నా అంటే 11.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 11.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ 1 inch మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్, ఇది 7.5 ఇంచీలు అండి ఇది. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 inches కదా, సో అది డివైడెడ్ బై 4 చేస్తే 10 inches వస్తుంది. 1/2 inch తీసేస్తే 9.5 ఇంచీలు వస్తుంది. సో ఇది 9.5 ఇంచీలు ఉండాలి. ఒకసారి కొలుస్తాము. ఇది 9.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. మనకి వేస్ట్ వచ్చేసి 35 inches, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 8.5 ఇంచీలు. ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 inch అనేది బ్యాక్ టక్స్ కోసం 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 9.5 ఇంచీలు ఉంది. ఇందులో సగానికి మార్క్ చేసుకుంటాను. అక్కడి నుంచి అటు 1/2 inch ఇటు 1/2 inch మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 inches మార్క్ చేస్తాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 inches. ఇది వచ్చేసి మనకి టక్స్ పట్టిన తర్వాత 8.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి, బ్యాక్ నెక్ అనేది ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లాగే వదిలేసాను. అండ్ వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుతాము, అందుకని షోల్డర్స్ కూడా మార్క్ చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 inch ఇట్లాగా మార్క్ చేసి లైన్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఇది వచ్చేసి 1/2 inch. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా
ట్రేస్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసాం కదండి, అది వదిలేసి ట్రేస్ చేయాలి ఇట్లా బ్యాక్ పార్ట్ మొత్తం. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కదా, ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక్ అనేది బ్యాక్ కన్నా ఫ్రంట్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని ఇట్లాగా లైన్స్ డ్రా చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఇది 4.5 ఇంచ్ దగ్గర తీసుకుంటాము. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా స్లాంట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 1 అంటే బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచీలు. ఇక్కడ 11.5 ఇంచీలు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి ఈ 11.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. ఇది మనకి 14.5 ఇంచెస్ వస్తుంది. మనకి అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉన్న 2 ఇంచ్ ఉన్న 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 40 కదా, అందులో 10 తీసుకుంటే 4 ఇంచీలు దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.5 ఇంచెస్. సో ఇక్కడ 4.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ అనేవి ఇట్లాగా స్కేల్తోనే కలుపుతాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి కిందికి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మన ఫుల్ బ్రెస్ట్ దగ్గర ఇట్లాగా మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి అటు ఇటు 1/4 ఇంచ్ గ్యాప్లో ఇట్లా మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి చిన్న కర్వ్ ఇట్లాగా మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక 3.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసిస్తాము. ఈ 40 సైజ్ హ్యాండ్ కటింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. కట్ చేసేస్తామండి ఇట్లాగా ఫ్రంట్ నెక్. అండ్ నెక్స్ట్ ఇది కూడా కట్ చేస్తాము.
ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్ బాడీ అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ స్ట్రైట్ పీస్, ఇది క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఇవి వచ్చేసి 40 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.